నుంచి ఆ కమ్మల రోడ్ కాడికి వెళ్ళి అక్కడ నుంచి ఆడొక అడ్డం రోడ్డు కమ్మల రోడ్కి వెళ్ళి శ్మశాన వాడికి బార్డర్కి వెళ్ళి ఇక ఇదంతా ల్యాండ్ సర్వే నెంబర్ 34, 35, 36 6/123 సర్వే నెంబర్. ఈ బోర్డు కూడా నిన్న మొన్న పార్ట్ అది 96 గజాలు ఇవన్నీ పెట్టుకున్నారు. ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, ఆర్డర్ ఇవ్వలేదు, దానికి నెక్స్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, సో ఇది క్లోజ్ అయ్యింది. ఇదేంటిది ఫ్యాక్టరీ? అది వాళ్ళు కమ్మేళ్ళమ్మా, ఇది కూడా కాదు, అది గది 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 ఇది ఆర్డర్ తీసుకున్నది. హలో, పని చేస్తురా ఏం చేస్తారు చూడండి, అక్కడ ఏం పని అడగవాలను. కమ్మేల రోడ్డు నుంచి చక్కగా రోడ్డు ఆ కమ్మేల గేట్ వరకు, గేట్ నుంచి అక్కడ వరకు కూడా ఉంది కమ్మేలకు కూడా. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చక్కగా అది అక్కడ నుంచి మళ్ళీ శ్మశాన వాటిక నుంచి మళ్ళీ వాటర్ ట్యాంక్ నుంచి ఇది ఇది ఈ భూమి, ఇది దీనికి సంబంధించిన భూమి. అమ్మ ఏం జరిగిందో మీరు అడిగితే వీళ్ళు చెప్పేసేస్తాను. హాయ్ నమస్తే. మరి ఈరోజు చెంగిచెర్ల ఇక్కడ కబ్జా అయిందని అమ్మ వార్డు నంబరు. అమ్మ ఏమైందమ్మా, ఏమైతుంది, ఏం ప్రాబ్లం జరుగుతుంది? ఈ ప్రాబ్లం అంటే సారు మా నాయన చేసిండు, మా అన్న చేసిండు వ్యవసాయము, మామిడి బావి మీద చేసిండు. ఇదంతా మా అయ్య పేరు మీద మా తాత పేరు మీద ఉండే. మమ్మల్ని గరీబుల లెక్క చూసి చిన్నాడుకు చూసి. ఏం పేరు వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరురా చందర్, మా అయ్య పేరు చెన్నయ్య, బంటు చెన్నయ్య, మా అన్న పేరు బంటు నరసింహ. మా అన్న వ్యవసాయం చేసి బావిలో పడి చచ్చిపోయిండు. 4 అన్నదమ్ములు మా అన్నలు, మల్లయ్య, నర్సయ్య, పోచయ్య, నాగేశ. వాళ్ళ వెనుక నేను మా ఇద్దరు పక్కజల్లు, మా అక్క ఎడ్డామె, నేను లాస్ట్ ఆమెను. 6 మంది మేము, అందరు ఓంగ పొంగ 12 మీకు ఏం కావాలి? మాకు మా అయ్య సంపాదించింది, మా తాత సంపాదించింది, మా భూమి మాకు కావాలి. ఎన్ని ఎకరాలమ్మా ఇది? 37.5. 37.5 ఎకరాలు. 37.5 ఎకరాలు మా అయ్య పేరు మీద, మా అన్న పేరు మీద పట్ట కాగితం ఉన్నది. మరి ఇంట్లో ఎవరు కట్టిపించారు? ఇల్లు నడుమ రాజకీయ నాయకులు, దొంగతనంగా లీడర్లు, ఈయన ముంచి ఆయన ముంచి ఆయన దీన్ని పెట్టి ఈయన దాన్ని పెట్టి అన్ని దొంగతనాలు చేసి మా గరీబుల నష్టం చేసి కట్టిరు లంచ కొడుకులు. వాళ్ళకు మా ఉసురు మాలేదా సారు? మాకు కూడా కడుపు మసులుతుంది. ఇన్నేళ్ల నుంచి మా అయ్య సంపాదించిన ఆకలి లేకపోయి మేము ఇల్లు లేక ఇడుపులు లేక కిరాయి ఇళ్ళలో బతకబట్టి ఇంత సంసారం చేసి నాడిలో ఇల్లు మాది బంటోని ఇల్లు అంటే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కట్టేటప్పుడు మీరు అడ్డం తిరగాలి. మీ అందరు ఊరుకోవాలి, పాలు పంచుకున్నట్టు అయిపోయారు మా అన్నలు. ఎక్కడ వాళ్ళు అక్కడ అన్న చెల్లదాడు చచ్చిపోగానే మా అన్న అక్కడ పోయి బతికిండు. నాసారములో ఒక అన్న చెన్నిచెర కాడుండు, ఒక అన్న ఐడిపేలు కాడుండు, ఊరుకోగలు బతికిరు. మా పోయిరు. అమ్మా ఇప్పుడు మేము ఎవరు బేరిస్తురా భూమి పైన? రాజకీయ నాయకులు ఎవరు బేరిస్తారు? పేరు చెప్పండి. లోకల్ నాయకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మా నాన్న పేరు మల్లయ్య అన్నమాట. సో మా తాతలు సంపాదించిన ఆస్తి ఇది. అంటే డ్యూ టు సమ్ వీళ్ళు లోకల్స్ బెదిరించడం ద్వారా వీళ్ళు అందరూ అంటే వాళ్ళని ఎదిరించలే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఏదో వీకర్ సెక్షన్ కదా మనం అనేసి వాళ్ళు అలా వాళ్ళకి ఇష్టం అనుసారంగా అది కబ్జా చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు దాకా అది కోర్టులో ఎన్నిసార్లు కోర్టులో జరుగుతుంది, కోర్టులో ఉంది, అన్ని మా ఫేవర్ లోనే ఉంది. ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది 37.5 ఎకర్స్ కంప్లీట్ గా. ఇప్పుడు ఐ థింక్ 17 ఎకర్స్ వరకు ఇంకా ఓపెన్ ల్యాండ్ లోనే ఉంది. ఇప్పుడు ఉన్నది కూడా ఓపెన్ ల్యాండే. అట్లీస్ట్ మాకు దీంట్లో అన్న న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వీకర్ సెక్షన్ కదా, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎస్సీలు కదా, మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఎంత నడిపిస్తే అంత నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా అదే అరాచకము, అంత అనగదొక్కడం అదే జరుగుతుంది తప్ప మనకు సపోర్ట్ రావట్లేదు. ఎవరన్నా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి ఉద్దేశంతో పెద్దలు ముందుకు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే చాలా సంతోషం. అది ఇప్పటికి కూడా ఇప్పుడు మా ముందర పెరిగిన వాళ్ళు మా ఆస్తులు తీసుకొని మా దగ్గర వాళ్ళ దగ్గర మేము ఊడిగం చేసే పరిస్థితి ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ మీరు ఒక కమ్యూనిటీ మెయిన్ కాన్స్ చేస్తున్నారు అనమాట. ఎస్సీలు కాదా, ఎస్సీలను ఎప్పుడైనా అనగదొక్కి పెట్టాలి అనే ఉద్దేశంతో అట్లాగే తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు కూడా అట్లే వస్తుంది, ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? మరి ఇప్పుడు ఈ విషయంలో ఎన్ని రోజులు కాలేదు, ఇప్పుడు మరి ఎవరు సపోర్ట్ తీసుకుంటారు ఈ విషయంలో?
సో ఇప్పుడు మనకు ఫెడరేషన్ రాపుల్ రామ్ గారు మా చిన్నప్పటి నుంచి మా నాన్నకు వాళ్ళు అంతా ఆప్తమిత్రులు బంధువుల్లాగా ఉండేవాళ్ళు మాతోని. సో వాళ్ళకు ఇంత ముందుకే ఒక 20 years నుంచి ఆయనతో వర్క్ చేస్తున్నాము. డ్యూ టు సమ్ పర్సనల్ గా ఇష్యూస్ మేము అవైలబుల్ గా లేనందున అది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఆయన హెల్ప్ తీసుకొని మేము ముందుకు రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము అందరము. అండ్ ఫెడరేషన్ ఎస్సీ కార్పొరేషన్ గురించి ఫెడరేషన్ నుంచి రాపుల్ రామ్ గారు ముందు ఉండి మాకు హెల్ప్ చేయాలని మేము అందరం మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ రిక్వెస్ట్ ద్వారా ఆయన ఈ రోజు మన ముందరకు వచ్చాడు. సో మా అందరి బాధలు అతనికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన ముందు ఉండి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఇది చెంగిచెర్ల బాధితులు ఎవరైతే రక్షిత కౌలుదారు యొక్క వారసులు వీళ్ళంతా, వాళ్ళ వారసులకు ఇక్కడ అన్యాయం జరిగిందని, వాళ్ళకి రావాల్సినటువంటి భూమి వాళ్ళు కష్టపడి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఈ భూమిదే నమ్ముకొని బతికి దానికోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించిన పరిస్థితులలో కూడా వాళ్ళకి దక్కనటువంటి భూమిని అనేక విధాలుగా వారు చట్టపరమైన కొట్లాడుతూ ఉన్నారు. అయినా వాళ్ళు స్థానిక నాయకులు అనుకోండి, అధికారులు అనుకోండి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం కానీ వాళ్ళకున్న అటువంటి ఆర్థిక వనరులు కానీ వాళ్ళు కాబట్టి అవన్నీ చూసి వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, ఏమైనా చేస్తామని చెప్పి ఒక ధోరణి తోటి వీళ్ళని అన్యాయం చేసిరని మా ఫెడరేషన్ కార్యాలయానికి రావడం జరిగింది. దాన్ని మా ఫెడరేషన్ నాయకులు అందరం ఇక్కడ మా శ్రీనివాసరెడ్డి గారు, నరసయ్య గారు, అదేవిధంగా మా రాంబాబు, అదేవిధంగా రాజేష్, ఇంకా చాలా మా అధ్యక్షులు వీళ్ళందరూ మిత్రులు, మా రామకృష్ణారెడ్డి, వీళ్ళందరితో మేము మాట్లాడుకున్న తర్వాత మాకు కొన్ని విషయాలు వాళ్ళు పేపర్లు వాళ్ళు తెలియజేసారు. బంటు చెన్నై అంటే ఆయన ఈ సయ్యద్ పాషా హుస్సేన్ అంటే ఆయన దీని ఓనర్. సయ్యద్ పాషా హుస్సేన్ ఇక్కడ మీరు చూడండి. సయ్యద్ పాషా విషయంలో నాకు తెలిసింది ఏంటంటే జెన్యున్ గా బీద వాళ్ళకు లీగల్ గా అన్ని పత్రాలు ఉన్నాయి. వాళ్ళు పెద్ద మనుషులు వెనకటి నుంచి చేసుకొని ఉన్నారు. వేరే వాళ్ళు ఏం ఆధారం లేకుండా మాదే అని వీళ్ళని బెదిరేయడం అనేది అన్యాయం చాలా జరుగుతున్నట్టు కనబడుతుంది. 37 ఎకరాల 50 acres ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని పేపర్ చేతుల్లో పట్టుకొని పాపం అన్ని అధికారులు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు సరైన న్యాయం జరిగే వరకు మేము ఎప్పటికీ వీళ్ళు ఎంబడి సపోర్ట్ ఉండి న్యాయం జరిగే వరకు ఉంటామని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయిని మా డాడీ 4th person అవుట్ ఆఫ్ 4 members లో. యాక్చువల్లీ వీళ్ళ ప్రాపర్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా నాన్న పేరు బంటు నాగేశ్వరరావు. ఓకే, మాకు ఫస్ట్ 2003లో రాపుల్ రాములు గారు చాలా హెల్ప్ చేసి ఎంఆర్ఓ దగ్గర ప్రొసీడింగ్స్ చెప్పించారు. సెక్షన్ 40, సెక్షన్ 32 సబ్ క్లాస్ 3 కింద సక్సెషన్ అండ్ పొజిషన్ 2 ఇప్పించారు. ఇప్పించిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము అప్పటి నుంచి అవైలబుల్ లేము. కానీ అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మళ్ళీ రాములు గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. మా బ్రదర్ ఫెడరేషన్ దగ్గరికి రావాల్సి వచ్చింది. యాక్చువల్ ఏం జరిగిందంటే 38-40 కింద మాకు ఆల్రెడీ సక్సెషన్ వచ్చేసింది, సర్టిఫికేట్ వచ్చింది, పొజిషన్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అన్నోన్ ఇల్లీగల్గా ఎవరైతే థర్డ్ పార్టీ స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళు కబ్జా మీదకి వచ్చి 1 acre 14